ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పరుగులు తీస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద పోటెత్తింది. ప్రాజెక్టు 60 గేట్లు ఎత్తి 56,977 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు బ్యారేజ్ పరిసరాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వరద ఒకవైపు, మరొకవైపు శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహం మరొకవైపు, మొత్తం మీద కృష్ణా నదికి వరద పోటెక్కుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర 1,17,000 క్యూసెక్ల వరద నీరు చేరింది. ప్రస్తుతం మనం కృష్ణా నది దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. మొత్తం మీద చూస్తే 75 గేట్లలో దాదాపు 60 గేట్లకు పైగా ఎత్తేశారు. 20 గేట్లలో 3 అడుగుల మేర ఎత్తారు. అదేవిధంగా 20 గేట్ల దగ్గర 2 అడుగుల మేర ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతం నుంచి వరద, అదేవిధంగా శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు ఈ వరద నీరంతా కూడా ప్రస్తుతం బంగాళాఖాతంలో కలయటానికి ఎక్కువగా వెళ్ళే పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ నుంచి 3 కాలువలు ఉన్నాయి. బందర కాలువ, రైబస్ కాలువ, ఏలూరు కాలువ కూడా పంట పొలాలకు కావాల్సినటువంటి ఖరీఫ్ సాగుకు కావాల్సినటువంటి నీటిని కూడా కొద్ది రోజుల నుంచి కూడా వదులుతున్నటువంటి పరిస్థితి. వరద ప్రవాహం ఎక్కువ అవటం, వరద నీరు పోటెక్కినటువంటి పరిస్థితుల్లో మొత్తం వరద నీరంతా 1,17,000 క్యూసెక్ల వరద నీరు రావడంతో సముద్రంలోకి వదులుతా ఉన్నారు. పులిచింతల దగ్గర ఎక్కువైనటువంటి వరద నీటిని కూడా వదిలినటువంటి నేపథ్యంలో దాదాపు 2 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటిని పులిచింతల ప్రాజెక్టు దగ్గర వదిలారు. మరొక గంట 2 గంటల్లోగా ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి దాదాపు 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో 2 లక్షల క్యూసెక్లు కూడా సముద్రంలోకి వదలటానికి అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది. మరొకవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ, నీటిపారుదల శాఖ యంత్రాంగం అంతగా అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా లంక గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తత పాటిస్తా ఉన్నారు. ఈ వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకి, జిల్లా ఎస్పీలకి, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఆ ప్రాంతాలకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సహాయ పునరావాస కేంద్రాలను కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి ఉంచాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా లంక ప్రాంతాలను కూడా ముంపుకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలను కూడా ఇప్పటికే జలమయమైన పరిస్థితి ఉంది. మరి 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేసేటటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ముంపు ప్రాంతాలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా సహాయ పునరావాస కేంద్రాలన్నీ కూడా సిద్ధం చేయాలి. అదేవిధంగా ఏ ప్రాంతాలు అయితే ముంపుకు గురయ్యారో ఆ ప్రాంతాలన్నీ కూడా అధికార యంత్రం తక్షణమే ఆ ప్రాంతాల్లో వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు ఖరీఫ్ సీజన్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. దీనికి సంబంధించి కింద క్యాబినెట్లో కూడా యంత్రాంగం, ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది. అక్కడ కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా రైతులకు కావాల్సిన అన్ని రకాల రుణాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎక్కువగా వస్తున్న వరద నీటిని ఇక్కడ నిల్వ చేసేటటువంటి సామర్థ్యం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు సాయంత్రానికల్లా 2 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటిని సముద్రంలోకి వదిలేటటువంటి అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.